హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేను కరివేపాకు రైస్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు, జీడిపప్పు, జీలకర్ర, గ్రౌండ్నట్స్, ఉప్పు, శనగపప్పు, కరివేపాకు అండి. వాటికి కావాల్సినవి నా దగ్గర అయితే చాలా కరివేపాకు ఉందండి. అది వేస్ట్ అయిపోతుంది. దాన్ని ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. కరివేపాకు మామూలుగా కూరల్లో వేస్తే తీసి పడేస్తారు. మనం మిక్సీ వేసి చేస్తే వాళ్ళకి అర్థం కాకుండా తినేస్తారనమాట. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. మళ్ళీ అదే బాండీలో కరివేపాకు అంతా వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని క్యాషూ నట్టు, గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కరివేపాకు వేసేటప్పుడైతే ముందుగానే మనం కడిగి శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట. ఆరనిచ్చి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో శనగపప్పు, ఒక జీలకర్ర, కల్లుప్పు ఈ 3 వేసుకున్నాం కదండి. ఈ 3 వేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా మిక్సీ తిప్పుకోవాలండి. కరివేపాకు వేగిందా లేదా ఎలా తెలుస్తుందంటే పట్టుకుని నలిపేస్తే క్రిస్పీగా అయిపోయి పొడుము అయిపోతుందండి. అలా వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా మిక్సీ వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి. ఇది మెత్త పేస్ట్ చేసుకోకూడదండి, కచ్చా పచ్చాగా చేసుకోవాలన్నమాట. దీంతో కరివేపాకు రైస్లో చాలా టైప్స్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఒక వెరైటీ రెసిపీ ఇది. ఇప్పుడు అందరూ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు కదండి. బాగా పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, ముసలి వాళ్ళు లేరు, అందరూ కూడా ఫోన్లకి బాగా కనెక్ట్ అయిపోయారనమాట. ఫోన్ లేకపోతే జీవితం లేదన్నట్టు అట్లా అయిపోయారు. అందుకని అందరికీ కళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా. వారానికి 1-2 సార్లు ఇలా కరివేపాకు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. జుట్టు ఊడటం కూడా తగ్గిద్ది అనమాట. దీనివల్ల చూడండి, మనం కచ్చా పచ్చాగా నూరుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కూడా చేసుకోకూడదు. చాలా బాగా వచ్చింది పౌడరు. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ కూడా ఉంచుకోవచ్చండి. మనం దీనికి ముందుగానే అన్నం ఉడకపెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం అనమాట. అన్నం వండిన దాని మీద ఈ పౌడర్ వేసేసుకోవటం అనమాట. చాలా ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, కొంచెమే వేస్తే టేస్ట్ బాగోదండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా పీలుస్తూ ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం సేమ్ ఇదే ప్రొసీజరు ఇలాగ అన్నంలో కలుపుకుంటున్నాం కదండి. ఇలాగే మనం ఇడ్లీలు చేసుకొని కూడా ఇడ్లీ మీద ఈ పౌడర్ వేసేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బాగా వేడి వేడి ఇడ్లీల మీద ఇలా వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదంతా బాగా కలిసిపోయింది కదండి అన్నము. దీనిపైన మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, గ్రౌండ్ నట్స్ వేసేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం అండి. చాలా ఈజీ అనమాట. ఆ పౌడర్ రెడీ చేసుకొని ఉంటే పొద్దున్నే మనం లంచ్ బాక్సులకి పిల్లలకి పెట్టాలంటే హడావిడిగా ఉంటుంది కదా. అందుకని పౌడర్ రెడీగా ఉంటే అన్నంలో కలిపేసి లంచ్ బాక్స్ ఇచ్చేయచ్చండి. ఓకే ఫ్రెండ్స్.